హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టి. ఈ వీడియోలో నేను ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో సూపర్ మార్కెట్ బిల్డింగ్ ఎలా ఉండబోతుందో చూపిపోతున్నాను. వచ్చేయండి చూద్దాం. ఇది సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేవే సెన్సార్ డోర్స్ ఉంటాయి. ఈ సూపర్ మార్కెట్లో ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటాయి ఎక్సెప్ట్ ఫ్రూట్స్ మాత్రమే ఉండవు. బయట సూపర్ మార్కెట్లో ఎలా అయితే ఉంటాయో అలానే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి. అడిషనల్గా మనకు గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ బర్త్డేస్ వచ్చినప్పుడు మనం గిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ నీట్గా అరేంజ్ చేసి ఉంటారు. మనం జస్ట్ బాస్కెట్ తీసుకొని వెళ్ళి ఏం కావాలో పిక్ చేసుకొని బాస్కెట్లో వేసుకొని షాప్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ ఒక టెడ్డీ బేర్ కనిపిస్తుంది కదా, ఆ టెడ్డీ బేర్ నాకు ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం అది అక్కడే ఉంది, ఎవ్వరూ కొనట్లేదు. వై? నేను కొందామంటే నేను ఓన్లీ స్నాక్స్ తప్ప ఇంకేం కొన్నాను. నాకు అదేంటో హోల్ మనీ నేను స్నాక్స్కి మాత్రమే పెట్టుకుంటా. ఇంకా ఏది నాకు కొనాలనిపించదు, ఇంట్రెస్ట్ రాదు అంతే. నా బ్యాచ్ ఎవరన్నా ఉన్నారా ఓన్లీ స్నాక్స్ పిచ్చి ఉంటారు? ఇలా నాలా కూడా లైక్ హోల్ మనీ ఎంటైర్ శాలరీ ఓన్లీ తిండికి మాత్రమే పెట్టుకోవాలి అంతే, ఏమీ కొనాలనిపించదు. ఓన్లీ ఫుడ్. బయట ఎండ మామూలుగా లేదు, సో కూల్గా ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది. ఇంకా హెర్షీస్ మిల్క్ షేక్ తీసుకున్నాను, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. మళ్ళీ నేను తీసుకుంది ఓకేనా అని చెప్పి 1కి 4 సార్లు ఆలోచిస్తాను. నేను తాగేది నేను చూస్ చేసుకోవడమే చాలా కష్టం. వై ఐ వాజ్ బార్న్ సో కన్ఫ్యూజ్డ్. ఇంకా బిల్ పే చేసి బయట వచ్చి ప్రశాంతంగా కూర్చొని తాగేసి అగైన్ ఐ స్టార్టెడ్ టు క్యాప్చర్ ద వీడియో. సూపర్ మార్కెట్ పక్కనే జెంట్స్ సలూన్ ఉంటుంది. వాళ్ళు టైమింగ్స్తో సహా మనకు మెన్షన్ చేసి ఉంటారు. అండ్ వీక్ డేస్ కూడా. దాని పక్కనే లేడీస్ సలూన్ ఉంది, దాని పక్కన క్లినిక్ ఉంది అపోలో వాళ్ళది. ఇది మైనర్ ఇష్యూస్కి ఇక్కడ ట్రీట్ చేస్తారు. మేజర్ ఇష్యూస్ ఏమన్నా వచ్చాయి అంటే ఇంకా బయటకు తీసుకుని వెళ్తారు అవుట్ ఆఫ్ ద క్యాంపస్. ఇక్కడే బ్యాంక్ కూడా ఉంటుంది, ఐసిఐసిఐ ఉంటుంది, యాక్సిస్ ఉంటుంది. ఇక్కడ ఉండేది మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ విత్ ఏటీఎం మిషన్స్ వేర్ వీ కెన్ విత్డ్రా అవర్ మనీ. ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్స్. నేను ఎప్పుడు ఇక్కడ వేసింది లేదు, ఇంత లాంగ్ డిస్టెన్స్ రావన్నమాట. మేము ఈసీసీ దగ్గరే నియర్ బై ఉండే లాండ్రీకి వెళ్తాము. ఎండలో కూడా వీళ్ళు వర్కర్స్ అసలు ప్రతి స్టెప్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు. వాళ్ళ ఓపికకి అబ్బా హ్యాట్స్ ఆఫ్, అసలు సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్ వస్తే ఇలా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్లోకి మా బ్యాడ్ లక్ ఏమో కొన్ని బ్యాచెస్ నుంచి అలో లేదంట. బిఫోర్ కొన్ని బ్యాచెస్ ముందు స్విమ్మింగ్ పూల్ కూడా మాకు యాక్సెస్ ఉండేదంట, మేము యూస్ చేసుకోవచ్చు. బట్ మాకు అంత అదృష్టం లేదు, సో సాడ్. ఇది జిమ్, నాకు సంబంధం లేని యాక్టివిటీ అనుకుంటా. నేను కూడా నేను జిమ్కి వెళ్తే బాగుండు అని అనుకోవడం మాత్రమే, మన వల్ల అవ్వదు, నిద్ర లేవడమే కష్టం. ఇక్కడ రీక్రియేషన్ యాక్టివిటీస్ విత్ టైమింగ్స్ మనకు డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ బౌలింగ్ ఉంది. నేను నా ట్రైనింగ్ స్టార్టింగ్ నుంచి అనుకున్నా వచ్చి ఆడాలి ఒక్కసారన్నా అని. నా ట్రైనింగ్ కూడా ఎండ్ అయిపోయింది, ఇంకేం ఆడతాం. నాకు స్విమ్మింగ్ పూల్, బీచ్ ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం. వాటర్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ నాకు స్విమ్మింగ్ రాదు. పోనీ అలా అని నేర్చుకున్నానా? లేదు, అట్లీస్ట్ ట్రై కూడా చేయను. ఈ వేలో చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మనకు ఎండ అంతగా అనిపించదు. ఆల్సో ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. ఇది కొంచెం హిల్లా ఉంటుంది, అంటే దొల్లుకుంటూ కింద వెళ్ళిపోవడమే. కాదులేండి, వే ఉంటుంది. బట్ కొంచెం మిస్ అయ్యి అలా దొర్లినా కానీ కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇటు సైడు ఇది క్రికెట్ గ్రౌండ్కి వే అన్నమాట. స్ట్రైట్గా వెళ్తే మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బిల్డింగ్ వచ్చేస్తుంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి మనకు కోర్ట్స్ ఉంటాయి, లైక్ టెన్నిస్ కోర్ట్ ఇలా.
అప్పుడప్పుడు స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటుంది, ఎందుకో తెలీదు. ఎక్కడ చూడు కాషన్ ఉంటుంది. మాకు ఆ పాములు కనిపించిందిలే ఏంలే, ఏమో సేఫ్టీ, మా మీద మాకు కూడా ఉండదు అంత సేఫ్టీ. ఇవే బాగుంది కదా, అటు సైడు ఇటు సైడు డివిజన్. అక్కడ కనిపించేది మనకు అరీనా ఫుడ్ కోర్ట్. ఇంకా స్ట్రైట్గా వెళ్తేనే మన బిల్డింగ్ వచ్చేస్తుంది, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దాని గురించి ఇంకో వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్.